అని మరీ ఎక్కువగా మేము జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చారు. ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి ప్రభు దినంలో తండ్రి మేము రొట్టెను ద్రాక్షరసాన్ని సమీపించినప్పుడు మీ మరణమును గుర్తు చేసుకొని మిమ్మును గుర్తు చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చారు. ఇలాంటి ప్రక్రియ నా తండ్రి మీరు మాకు అనుగ్రహించినారు. దేవా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని రాశారు. ఓ దేవా, ఆయన ఈ మాటలను బట్టి, ఈయన యొక్క మాటలను బట్టి మనం స్తుతిస్తున్నాను. ఏదైనా నా తండ్రి నీ సన్నిధికి, నీ వాక్యానికి కూడి మేము వస్తున్నాం. మీరే మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడుతురండి. మమ్మల్ని బలపరచండి. దేవా, కృపించి నడిపించండి. యుక్తముగా మాట్లాడటం మాకు చేత కాదు. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాట్లాడండి. మీరు అంటూ వచ్చినారు, చెవులు గలవాడు వినుగాక అని మీరు సెలవిచ్చినారు. అవును ప్రభువా, వినే చెవులు, గ్రహించే మనసు, ఈ రెండును యెహోవా అనుగ్రహించునవే. ఓ దేవా, మీరు అనుగ్రహించండి. దేవా, కనికరించండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, నీ వైపు చూచటానికి సహాయపడుతురండి. దేవా, కృప చూపించుము. మాలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు అని మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవా, మాలో కనికరించి కార్యం జరిగించమని, పాడే పాటలు జీవితమైనదిగా ఆత్మీయమైనదిగా ఉంటూ సహాయం చేస్తురమ్మని, ఈ కుటుంబాన్ని దీవంతో నింపుతూ రమ్మని, వాగ్దానాలు నెరవేర్చుమని, వాక్యం మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు ప్రభువు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పడుకుందాం. పాఠ సంఖ్య జీవన పాఠ పుస్తకాల్లో పాఠ సంఖ్య 484, 490, 484, 490. Allah
ఎంత?
దయచేయును. నా ప్రాణమా నా ప్రాణమా నా సర్వమా మాటికి సంతరులము పాపము కాని దూరపరచెను. దూరపరచెను తన తులకు
18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కలిసి చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణములో బహు జనములున్నారని పౌలుతో చెప్పగా. మరలా చదువుకుందాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనములుందరని పౌలుతో చెప్పగా. ద్వితీయోపదేశకాండం 11:25. ద్వితీయోపదేశకాండము 11:25. 25. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు, తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టింతును. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. సర్వశక్తి కృప కలిగిన మా దేవ యేసు ప్రభు వారి ఘనమైన నామమున మేమును స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను. పూజ్యునిడు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చే దేవుడు, మాట్లాడే దేవుడు, మీ ముఖ దర్శనాన్ని బట్టి మీ ప్రభావాన్ని బట్టి తండ్రి సాగిలపడి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తుంటున్నాను. ఈ దినమున తండ్రి మరి శాంతన్న కుటుంబాన్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. వారితో కలిసి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. దయగల మా తండ్రి, కుటుంబానికి మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడునూ రాడు అని మీరు సెలవిచ్చారు. శాంతనకు మీరు ఇచ్చిన వాగ్దానం, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవడు అని మీరు సెలవిచ్చారు. దేవా, మరి యదాసురాలకి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని రత్నకు మీరు అనుగ్రహించిన వాగ్దానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, ఈ రీతిగా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని తండ్రి షాలేము కొరకై మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తుతులు అర్పిస్తున్నాం. దేవా, ఇలాగున ఈ కుటుంబంతో పాటు వారికి ఇచ్చిన వాగ్దానాల విషయంలో మీరు నమ్మదగిన వాడని ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు అనుసరించి నాతో మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపింపచేయండి, సత్య సంగతులు మేము ఎరుగునట్లుగా సహాయం చేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ఐగుతులన్నిటినీ వ్యర్థంగా మేము అతిశయపడే ప్రతి అతిశయాన్ని కొట్టివేస్తూ మీ శిలువ చాట మరుగుపరిచే మా ఆత్మల పోషణ బలమునొందుతున్నట్లుగా నీ కృప ప్రసాదించమని పొంచివేచున్న అపవాది తంత్రాలన్నిటి మీద విజయం కోరుకొనుచు మా రక్షకుడైన యేసుప్రభు పేరట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము సజీవమైనది. సజీవమైన దాన్ని దేంతో పోల్చబడిందంటే హెబ్రీ రాసిన పత్రిక 4:12 మాట రాయబడింది. దేవుని వాక్యము చదవండి. హెబ్రీ 4:12 త్వరగా చదవాలా. ఎందుకనగా చదవండి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎలాంటిదంట, అది రెండంచుల వాడిగల ఖడ్గం, షార్ప్గా ఉంటుంది. ఇటు వినాలా, ఇక్కడ ఉండాలి, అందరు ఇక్కడ మాట్లాడకూడదు. షార్ప్గా ఉంటుంది. ఎంత షార్ప్గా ఉంటుందంటే డాక్టర్ చేతిలో ఈ సర్జికల్ బ్లేడ్ ఉంటుంది, అది ఎట్లా ఉంటుందండి, చాలా షార్ప్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. కనుక కడుపులో సున్నితమైన భాగాన్ని డివైడ్ చేసే విషయంలో అది చక్కగా డాక్టర్కి సహకరిస్తుంది. కనుక కీడు కలిగించే కత్తులు చాలా ఉన్నాయి, అది చాలా భయంకరమైనది, చాలా బలంగా ఉండవచ్చు బయట ఎన్నైనా. అయితే మేలు కలిగించేటువంటి ఖడ్గం సజీవమైనది. దేవుని వాక్యం సజీవమైనది. కత్తి ఎక్కడ కీడు చేస్తుంది, అయితే ఈ కత్తి ఎలాంటిది, మేలు చేస్తుంది. ఇది ఎలాంటిదంట, ప్రాణ ఆత్మలను మూలుగులను విభజించు మట్టుకు దూరుచు. ప్రాణము ఆత్మ, ప్రాణం యొక్క ఇచ్చలు వేరు, ఆత్మ యొక్క ఆశలు వేరు. ప్రాణానికి ఆత్మకు పొంతన ఉండదు. బైబిల్లో ఆ సంగతులు తెలియజేయబడుతుంది. అనేక సందర్భాల్లో మనం ఆ వ్యత్యాసాన్ని గుర్తించలేము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమంటుందండి, ప్రాణము, చదవండి ఆ మాట, 8వ అధ్యాయము 'ఆత్మ ప్రాణమునకును' 5వ వచనం చదవండి. మనసుంతుదురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచరు. దేవుని ఆత్మ కనుక శరీరానికి ఆత్మకును అది రెండు కూడా ఒకదానికి ఒకటి భిన్నంగా ఆలోచిస్తుంది, భిన్నంగా తెలుస్తుంది. అవునా కదా? అనేక సందర్భాల్లో ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి ఇలాగ చేయాలి, ఇలాగ చేయాలి, ఇలాగ ఉండాలి, అప్పే చేయకూడదు, ఇంకా ఎవరిని ఏ మాట అనకూడదు, నేను ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలని గట్టి తీర్మానం చేస్తామా లేదా? చాలా గట్టి తీర్మానం చేస్తాం. తీర్మానం ప్రకారం జీవించగలుగుతున్నామా? తీర్మానం చేసింది ఎవరు? నేను, నువ్వా? నువ్వే. నువ్వు చేసినప్పటికీ నీవు దాన్ని అనుసరించి జీవించలేవు. నువ్వు తీర్మానం చేసేది ఆత్మీయముగా మంచిగా తీర్మానం చేశావు. అయితే శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సుకు వ్యతిరేకముగా ఉండి నిన్నేం చేస్తుంది? నువ్వు చేసిన తీర్మానం అనుసరించి నడవకుండా నువ్వు చేసిన తీర్మానానికి భిన్నంగా నడిచేట్టుగా నిన్నే నడిపిస్తుంది. దీన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక చాలా చక్కగా రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం 18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేటుకు నాకు కలుగుటలేదు.
నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. అర్థమైందండి? తాను చాలా బాగా తనలో జరుగుతున్న సంగతిని గుర్తించినాడు. ఏం గుర్తించినాడు? నేను చేయగోరని కీడును నేను చేస్తున్నాను, అంటే నేను కాను, నాలో నివసించు పాపమే. కనుక ఈ దినమున మానవుడు ఖగోళ శాస్త్రాన్ని గురించి స్టడీ చేస్తున్నాడు, భూగోళ శాస్త్రాన్ని గురించి స్టడీ చేస్తున్నాడు, ఎన్నెన్నో శాస్త్రాలను స్టడీ చేస్తున్నాడు. అయితే తనలో జరిగే సంగతిని గురించి ఏమాత్రం స్టడీ చేయడం లేదు, చేతకాడం లేదు. అప్పుడు అట్లా అన్నావే, ఇప్పుడు ఎందుకు? నువ్వు అప్పుడు అట్లా తీర్మానం చేసినావు, ప్రమాణం చేసినావు, మాట ఇచ్చినావు, పత్రం రాసి ఇచ్చినావు, ఇప్పుడేంది? ఏం చేయాలా? మానవుడు నిస్సహాయకుడు. అనేకసార్లు అంటాడు, వీడు తాగుబోతుండే, ఎన్నిసార్లు చెప్పినా, నేను చెప్పా, మా ఆయన చెప్పా, వాళ్ళ బావ చెప్పినాడు, వాళ్ళ అక్క చెప్పింది, వాళ్ళ సార్ మొన్న చెప్పిపోయినాడు, అయినా కానీ ఎవరు చెప్పినా ఈ లోపల నైజంలో మార్పు రాదు. ఎందుకు రాదు? మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మీకు గాలములు ఉంటుంది. ఈ గాలములు ఎట్లుంటుంది? వంపుగా ఉందంటే ఒక కమ్మిని ఉంచి ఇట్లా గుచ్చి ఎర్ర అంటే ఇక్కడ ఎర్ర ఉంటుంది కదా, ఆ ఎర్ర ఇక్కడ గుచ్చి నీళ్ళలో వేయండి. ఆ ఎర్ర మనకు ఏలికి పాములు వేస్తారు. ఏలికి పాములు తీసుకుని వచ్చి ఎర్రగా వేసి నీళ్ళలో వేస్తారు. ఏలికి పాములు చూడండి, దాన్ని పట్టుకోగానే బాడీలో నుండి చిక్కటి లిక్విడ్ బయటకు వస్తుంది. బంకగా ఉంటుంది, దాన్ని ఎక్కించలేం. సరే ఎట్టో గట్ట తుంచితే ఇంకా లిక్విడ్ వస్తుంది. ఎక్కించేస్తే, గాలములు ఎక్కించేస్తే, అది విసిరి నీళ్ళలో వేస్తే, ఒకవేళ సాధారణంగా కమ్మి వంచి ఉంటే సర్రని అది ఊగి ప్రాణం పోదప్పటికీ ఊగి బయటకు వచ్చేసేదేమో. పాపం రాలేదు గాలముల్లో. ఎందుకని? గాలములు ఇట్లా వంచుంటుంది, కింద పదునాటి ఒక వంపు కమ్మి రుద్ది పదునుగా ఇట్లా అడ్డం ఉంటుంది. ఎక్కించిన ఈ ఎర కిందకి ఎంత లిక్విడ్ ఉన్నా, ఎంత జాడు వ్యవహారం ఉన్నా అది తప్పించుకోవడానికి వీలు లేదు. కనుక మానవునికి లిక్విడ్ లాంటి ఎంత తెలివి, తేట, మేధాశక్తి ఉన్నప్పటికీ మానవుడు ఇక పాపం, నాలో ఉన్న ఈ పాపం నేను కాను, నాలో ఉన్న పాపమే, నేను చేయగోరని కార్యాలు నేను చేస్తున్నానంటే అది నేను కాదు, నాలో ఉన్న పాపమే. అందుకని పాపము నేను ప్రేరేపిస్తున్నప్పుడు దాని నుండి నీకెంత తెలివి తేటలు ఉన్నా దాని నుండి నువ్వు ఎంత మాత్రమును తప్పించుకోలేవు. అందుకని హబక్కు గ్రంథకర్త అంటాడు, అపవాది గాలము వేసి చిక్కించుకుంటున్నాడు, తర్వాత వలబన్ని చిక్కించుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసేది, విసురు వాళ్ళు చూస్తే ఎట్లా పట్టుకుంటారు, ఇట్లా టైంగా ఇట్లా వేస్తారు, సర్రను పట్టబడుతుంది. కింద ఏమో బాట మీద ఉందా, గోతంలాగా ఇట్లా ఉందా? ఏమిలా, కిందంతా లొట్టే, లాగితే అన్ని చేపలు పడిపోద్ది, చేపలన్నీ కూడా పడిపోద్ది. ఎట్ట పడిపోద్ది? అది కిందంతా సందే కదా, రాలి కింద పడిపోవాలి కదా, అయితేటప్పుడు బరువు. అంటే చేపకు వల పడిన వెంటనే ఇది వలరా, దీనికి కిందంతా ఏమీ లేదు, లొట్ట. కనుక మనం ఇట్లా లోపలికి ఈదుకుంటూ పోయి బయటకు అట్లా వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన తనకు రాదు, తనకు తెలియదు. చేపలు ఎప్పుడు కూడా పైకి రావాలని చూస్తుంది, పైన ఈదాలని చూస్తుంది, కానీ అయితే తెలియదు అది పట్టబడుతుంది. తర్వాత దానికి వచ్చిన సూత్రాలు వేరుగా ఉంటాయి. కానీ అయితే ప్రియులరా, మనము ఎలాంటి వారం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను
పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను. తర్వాత 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున ముడుపు నడుచుకుంటే చాలండి. ఇక్కడ రాయబడిన మాట ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున. ఈ ప్రపంచంలో అందరూ ఏ ధర్మం పాటించకపోయినా ఈ ధర్మం పాటిస్తుంటారు. ఏ సనాతన ధర్మం పాటించకపోయినా ఇంకేదో ఒక ధర్మం పాటించకపోయినా ఈ ధర్మం, ఏ ధర్మం ఇది? ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నారు. వాయుమండల సంబంధమైన అధిపతి, ప్రేరేపించు శక్తికి అధిపతి. చేయబట్టుకుని రారా రై రా, తాగుదాం రారా అని ఎవడు సైతం వచ్చి చేయబట్టుకొని పిలుచుకొని పోదు. మైండ్లో ఆలోచన పెడతాడు, ప్రెజర్ ఇస్తాడు, అంటే ప్రోగ్రామ్ చేస్తాడు, ఆ తర్వాత ప్రేరేపిస్తాడు. అందుకే రాయబడింది ప్రేరేపించు శక్తి. లోకంలో ఒక శక్తి పనిచేస్తుంది బలంగా. అదేం శక్తి అంట? ప్రేరేపించు శక్తి. ఆ శక్తి ఎవరిని ప్రేరేపిస్తుంది? ఎవరిని ప్రేరేపిస్తుందంటే దేవుని వాక్యానికి అవిధేయులైన వారిని. ఎవరినండి? దేవుని వాక్యానికి అవిధేయులైన వారిని. దేవుని వాక్యానికి విధేయులైన వారిని కాదు. దేవుని వాక్యం చెప్తుంది నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధులై ఉండుడి. దేవుని వాక్యం చెప్తుంది మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో ఉన్నదనియు నీవు ఎరగవా? ఈ ఎరుక నీకుంటే, ఈ మాటలు ఉంటే, విధేయత చూపిస్తే నిన్ను ప్రేరేపించి ఈవిడ మాట వినడు పో అని సైతం వెళ్ళిపోవాల్సిందే. ప్రేరేపించే శక్తికి నీ దగ్గర పని చెయ్యదు, పని జరగదు. అందుకని ప్రియులరా, ఎవరైతే దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో నిన్ను ప్రేమించి నీ కొరకై నీ పాపము బట్టి నీకు జీతం మరణం, అయితే నీ స్థానములో నీకు బదులుగా నీ స్థానములో నేను మృతి పొందా. ఏ పాపము నేను మరణానికి కొనిపోతుందో ఆ పాపాన్ని నీవు ఎలాగూ చేయగలవు? ఏ పాపమైతే మరణకరమై ఉందో ఆ పాపము అందులో మరణం ఉందంటే అలా ఎలాగూ చేయగలవు? దేవుని వాక్యం నేను ప్రశ్నిస్తుంది. నీవు దేవుని ఆలయం కదా అంటుంది. నేను పరిశుద్ధుని కనుక నువ్వు పరిశుద్ధుడు కదా అంటుంది. నేను పరిపూర్ణను ప్రేమ గలవ నువ్వు అలాగ ఉండాలంటుంది. కనుక దేవుని వాక్యానికి విధేయుడు కాని వాణ్ణి ఏం చేస్తుందంట? ప్రేరేపించే శక్తికి అధిపతి ప్రేరేపిస్తుంది. అందుకనే ఆ వ్యక్తి ఎంత నేర్పు గలవాడైనను తాను తప్పించుకోలేదు. పెద్ద డాక్టరు వాడు పాపం ఒక బీడికి బానిస అయిపోయి ఉంటాడు. బీడిని గురించి ఒక మాట ఉంది, కనబడితే చూపిస్తా. యెషయా గ్రంథం 44వ అధ్యాయము ఎన్నో వచనము చదవండి. 20 వచనంలో 44:20 వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాడిని తీసుకుని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకున్న జాలడనియు నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ఎంతమ్మా? ఎవరికమ్మా? డాక్టర్కి, గొప్ప గొప్ప వ్యక్తులకి ఏం చాలదంట? బుద్ధి. చాలా బుద్ధి ఉంటుంది. అయితే తన్ను రక్షించుకోవడానికి బుద్ధి చాలదు. మంచి కుడి చేతులు ఏముందండి? తాగే వాళ్ళు ఏం చేస్తారా? పెట్టుకుంటారు. కొంతమంది స్టైల్గా తాగాలంటే ఎడమ చేతి పెట్టుకుంటారు. సర్వసాధారణంగా ఏ చేతి? కుడి చేయి పెట్టుకుంటారు. కుడి చేతిలో ఉన్నది ఏమంట?
వాడు బూడిద తినుతున్నాడు. ఏందమ్మా కాలిస్తే వచ్చేది? బూడిద. కాలిస్తే వచ్చేది బూడిద. వాడు బూడిద తినుచున్నాడు. తర్వాత మోసపోయినదై ఇంకొక భాగంలో చెప్తాడు హోషేయ గ్రంథంలో, ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడంట. ఏం మేస్తున్నాడంట? వాళ్ళు తాగి నూలుతారు. ఏం మేస్తూ ఉంటారా? గాలిని మేస్తూ ఉంటారు, బూడిద తింటూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఉండేది ఏంది? అబద్ధం. చదవండి. అబద్ధం. వారి మనస్సులో మోసపోయినదై తప్పుదారిన వాడు తీసుకుని పోచున్నది. వాని కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకున్నట్టుకు వాడికి బుద్ధి చాలదు. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడు. ఎందుకని బాగా వర్షం పడుతూ ఉంటుంది, బయటికి పోలేము, తెచ్చుకున్న బీడి కట్టలన్నీ అయిపోయినాయి. ఏం చేస్తాడు? ఇంకా బీడి తాగి ముక్కలు పడేసి ఉన్నారా, ఆ ముక్కలన్నీ వెతుకుతాడు. ఫస్ట్ తాగి పడేసిన ముక్కలు మళ్ళా వెతుకుతాడు, కొంచెం ఉంటుందేమో ఇంకా కడమట్టుకు తాగదామని. అవి కూడా అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాడు? ఆ పక్క ఇంటికి ఒక ఇంటికి పోయి, ఒరే రాత్రంతా ఏమి లేదా నో, ఒక ముక్క కూడా తాగలేదు నాయన, బీడే లేదు, రాత్రంతా ఇబ్బంది పడిపోయినాను, ఒక బీడి కూడా లేదురా. అప్పుడప్పుడు ఎమర్జెన్సీకి గోడ మీద పెట్టుకుంటాడు, అది కూడా లేదు. గోడ మీద పెట్టుంటారు అనమాట, అది కూడా లేదు. రే ఒకటి ఉంటే ఇరా అంటాడు వాడిని. వాడేమంటాడు చెప్పండి? లేదు ఒక్కడుంటే తాగేసిన ఇప్పుడే అంటాడు. అయిపోయా తలగొక్కొని ఇక బారికడికి వచ్చి ఒక 2 రూపాయలు ఉంటాయివా అంటాడు, ఇక 3 రూపాయలు ఉంటాయివా అంటాడు. వెతుక్కుంటా అంటే ఉదయం లేచి పనికి పోతే ఏమొస్తుందండి? కూలి వస్తుంది, కడుపుకు అన్నం తెచ్చుకొని తినవచ్చు. అంటే వీనికి బట్టిన పిచ్చి కూటికి వెతుక్కోవడానికి కూడా సమయం లేదు, ఆలోచన లేదు, మనసు లేదు. దేని మీద ఉంది? కేవలము బీడి మీదనే ఉంది. అందుకనే కడుపుకే సంపాదించుకొని కడుపు మీదనే మనసు లేనివాడు ఇంకా ఆత్మ ఒకటి ఉంది, దాన్ని రక్షించుకోవాలా, పరలోకం వెళ్ళాలా అనే ధ్యాస ఏ క్వశ్చన ఉంటుందండి? ఏ క్వశ్చన కూడా ఉండదు. అందుకని రాశాడు, తన ఆత్మను రక్షించుకోవడానికి వానికి బుద్ధి చాలదు. చూసారా, మానవుడు ఎంత దయనీయంగా, ఎంత పాపములో, మోసకరమైన పాపములో, జిగటగల దొంగ ఊబిలో, నాశనకరమైన గుంటలో ఇరుక్కొనున్నాడో మనం గుర్తెరగాలి. అందరూ మేధావులే, అందరూ తెలివైన వాళ్ళే, అందరూ నేనెంత అనే వాళ్ళే. అయితే వాస్తవానికి ఎంత అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. నిస్సహాయమైన స్థితిలో, నశించిపోయే స్థితిలో మానవుడు ఉన్నాడు. అందుకే బైబిల్లో చక్కటి మాట ఒకటి రాయబడింది, నశించిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. ఇది నమ్మదగిన మాట. నశించిన వారిని కనుక నీకు తెలియదు, దేవుడు నేను వెతకొచ్చాడని నీకు తెలియదు. నన్ను ఎక్కడ వెతకొచ్చినారు? ఎవరు వెతకొచ్చినారు? ప్రియులరా, నేను వెతక వచ్చే ప్రోగ్రాంలోనే ఒక మీటింగ్ కూడా పెట్టుకోబెడ్డా అని అదొక దినం ప్రోగ్రాం చేసి ఆ తర్వాత నిన్ను పిలవాలని మనం ఆయనకు మనసులో ఆలోచన పెట్టి అందరిని ఇలాగున తన యొక్క ప్రయత్నం, తన యొక్క అన్నిటి వెనక ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. కనుక పిలిచింది ఆయన కాదు, చెప్పేది నేను కాదు. దేవుని వాక్యం నీతో మాట్లాడేది, నాతో మాట్లాడేది. కనుక నేను వెతికేది తన వాక్యం ద్వారా, నేను వెతికేది, నేను రక్షించాలనుకునేది దేవుని వాక్యం. కనుక నిన్ను వెతక వచ్చిన ప్రభు, నీ నిస్సహాయ స్థితిలో నుండి నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభు, ఇది నన్ను అంగీకరించు, ఆయనకు విధేయత చూపించు. నిన్ను శత్రువు ప్రేరేపించలేడు, ప్రేరేపించి వాడు విజయము పొందలేడు, ఓడిపోతాడు. ఏసేపును ఒక స్త్రీ ఏం చేసింది?
అనుదినము వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడండి? అనుదినము వచ్చి మాట్లాడుతుంది. ఒకరోజు మాట్లాడితే లైట్ తీసుకుంటాం, రెండోసారి మాట్లాడితే కొంచెం ఇది ఆలోచిద్దాంలే అంటాం. అనుదినము మాట్లాడితే ఇక కమిట్ కాకుండా ఏం చేయాలా? అయితే యేసేపు ఏమన్నాడండి? యేసేపు, నేను దేవునికి విరుద్ధముగా ఈ దుష్కారం చేసి పాపమును ఎలాగో ఓడిగట్టుకుందును అని చెప్పి ఆ చోట నుండి పారిపోయినాడు. రోషం లేదా? రోషం ఉంది. ఎలాంటి రోషం? దైవికమైన రోషం, పవిత్రంగా జీవించాలని రోషం, నీతిగా జీవించాలని రోషం. అలాంటి రోషం ఉందా? ఈ దినం నేను వాక్యాన్ని చదువుతున్నాం, మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రభు కొరకై పవిత్రంగా నీతిగా బ్రతకాలన్న రోషం ఉందా? అలాంటి రోషం ఎదుట ఒక ఆడదాన్ని ఎదుట నువ్వేం మగోడరా, ఆడదాని ఈ లోకం ఎదుట వాడు ఎలాంటి వాడంటే రోషం లేనివాడు. ఈ లోకం ఎదుట ఒక నిజమైన క్రైస్తవుడు చేతగానివాడు. అయితే దేవుని ఎదుట అతడు రోషము కలవాడు. కనుక నేను ప్రియులరా, ఏదైనా మన అనుదినము నిన్ను శక్తి ప్రేరేపిస్తుందా, లేక ప్రేరేపించి అది ఓడిపోతుందా? నువ్వు గెలుస్తున్నావా? కనుక నేను ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తదుపరి మనం చూడగలిగితే ఈ కుటుంబానికి ఇవ్వబడిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ ఎదుటికి ఎవడను రాడు. రెండవదిగా, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవజాలడు. మొట్టమొదటి మాట, కీడు చేయటానికి వచ్చిన వాడు కీడు చేయలేడు. రెండవ మాట, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడలేడు. ఏ మనుషుడును నీ ఎదుట నిలవడు. ఈ మాట మనం చెప్పుకోగలిగితే బైబిల్లో ఇంకొక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన ఒక భార్యాభర్తల్ని, దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదంట? వేరు చేయకూడదు. వేరు చేయటానికి ఏ ఒక వ్యక్తికి కూడా నీవు అవకాశం ఇవ్వకూడదు. ఏ వ్యక్తికి కూడా నీకు అవకాశం ఇవ్వకూడదు. నీ భర్తను గురించి వేరే వ్యక్తి దగ్గర మాట్లాడుతావు, ఏందండి ఆయన అట్లా అంటే, అప్పుడు ఏమైందంటే తెలియని సానుభూతి నీ మీద అతనికి పెరుగుతుంది, అతనేమో వరగబెట్టేవాడని నీకు పెరుగుతుంది. అవసరమా? కనుక ఏ మనిషికి కూడా ఏమి రాయబడిందంటే, నీ కుటుంబాన్ని వేరు చేయటానికి ఏ మనిషికి, ఏ స్త్రీకి కానీ ఏ పురుషునికి కానీ అవకాశం ఇవ్వకూడదు. నువ్వు అవకాశం ఇస్తేనే కదా. ఇదొక సంగతి. మరొక విధంలో చూస్తే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయములో తన శిలువ రక్తం చేత సంధి చేసి మన ఉభయులను ఏకపరచును. ఎవరినండి? దేవుణ్ణి మానవుణ్ణి ఏకం చేసినాడు. మానవునికి దేవునికి మధ్య పాపమనే అడ్డు గోడ వలె ఉంది. ఈ గోడను శిలువ రక్తం చేత కూల్చి ఆయన ఏం చేసినాడు? మన ఉభయులని అనగా పాపి అయిన మానవుని పరిశుద్ధుడైన దేవునితో యేసు ప్రభువు వారు ఏం చేసినాడండి? జతపరిచినాడు, ఏకం చేసినాడు. యేసు ప్రభువు వారు జతపరిచినటువంటి మానవుణ్ణి ఏ శక్తి అయినా ఏ బలమైనా వేరు చేయటానికి వీలు లేదు. అందుకని నీ ఎదుట నిలబడు ఏ మనుషుడైనా. ఎందుకు నిలబడతాడండి? నా ఎదుట నేను ఎల్లప్పుడూ దేవునిని నా ఎదుట ఉంచుకొని ఉన్నాను. నా కన్నుల ఎదుట దేవుని భయాన్ని ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట దేవుడు ఉన్నప్పుడు నీ ఎదుట వేరొక మనిషి వచ్చి నిలబడితే ఆ మనిషి ఏమైపోతాడు? అడ్డమైపోయి దేవునికి నువ్వు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఏ మనుషుడు కూడా నిన్ను దేవుని నుండి ఏం చేయకూడదు? దూరం చేయకూడదు. ఎవరది వస్తుండేది? అరే నా పనివాడు వస్తున్నాడు అని వస్తే వాడు వచ్చి, అయ్యా నీ పశువులన్నీ మేస్తున్నాయి, నీ ఒంటెలన్నీ దాని పక్కన ఉన్నాయి, పిడుగుబడి అందరు చచ్చిపోయినారయ్యా,
పని వాళ్ళు చనిపోయినారు, ఆస్తి అంతా పోయింది, నేను ఒక్కడే మిగిలినాను. ఇంకొకడు వచ్చినాడు, ఇంకొక పనివాడు వచ్చినాడు, వాడు అలాగే చెప్పాడు. ఇంకొక పనివాడు వచ్చాడు, వాడు అలాగే చెప్పాడు. ఇంకొక పనివాడు వచ్చినాడు. నీ పిల్లలందరూ కూడా ఏమైపోయినారు? చనిపోయినారే అన్నాడు. ఆ తర్వాత ఇంకా వచ్చినారు. ఎవరు? స్నేహితులు వచ్చినాడు. వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కూడా ఎలాగుందంటే, మళ్ళా భార్య వచ్చింది, దేవుణ్ణి దూషించి మరణం కాము. ఎవరండి? పని మనుషులు వచ్చారు 1 by 1. తర్వాత స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది. ఎంతమంది వచ్చి అతన్ని దేవుని నుండి వేరు చేయాలని ఎన్నెన్నో ప్రయత్నం చేస్తే ఆయన అన్నాడు, నా దేవుని నేను విడవను, నా యథార్థతను నేను విడవను. మేలు దేవుడిచ్చాడు, కీడు దేవుడిచ్చాడు, అన్నీ నాకు మేలుకు మారుతుంది. మేలు ఎవరు ఇస్తారంటే మేలు. ప్రియులకు ఒక ప్రాముఖ్యమైన సంగతి చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 43వ వచనం. పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగింపనేక చూడండి 42వ వచనంలో ఖైదీలలో పైన చంపదలిచిన మాట ఎక్కడ ఉందమ్మా? ఎవడును ఈదుకొని పారిపోకుండా చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టగా. 43 పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగింపక మొదట ఈదగలిగిన వారందరూ ధూమికి దరికి పోవాలని ఆయన ఆజ్ఞాపించెను. చాలు. తర్వాత అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 27వ వచనం. 23-27 వచనం. యూదులు ఈ మనిషిని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీడని నేను విని సైన్యములతో వచ్చి అతన్ని తప్పించి తిని. ప్రియులరా, ఇతను మరి ఒకానొక సందర్భములో ఒకానొక చోట తన్ను అరెస్ట్ చేసినారు, తన్ను బంధించి అతన్ని చెరసాల్లో వేసినారు. మనం ఏమనుకుంటాం, ఏందబ్బా మంచి సేవకుడిని ఎత్తుకోమో జైల్లో వేసినారే. జైల్లో వేయడం అనేది ఈ కొత్త సంవత్సరంలో స్టార్టింగ్ రోజు ఎవరైనా జైల్లో వేస్తే ఎట్టుంటుందన్నా? ఏందన్నా సంవత్సరం పెట్టింది, ఈ సంవత్సరం ఏదన్నా మాకు చెడ్డదేమో, ఈ సంవత్సరం మాకు మంచిది కాదేమో, ఇంకా ఆరంభంలోనే కష్టమా, ఇంకా సంవత్సరం అంతా ఎట్టుంటుందో కదా, అశుభముగా మనం తలుస్తాం. పౌలుని బంధించినారు, బేడిలేసినారు, జైల్లో వేసినారు. పై అధికారికి చెప్తాడు ఆయన, ఏమంటాడా? ఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సు, క్లౌదియా, లూసియా వందనములు అని రాస్తూ ఇతను గురించి, పౌలుని గురించి, అయా యూదులు ఈ మనుషుని చంపబోతుంటే నేను ఇతన్ని సైన్యముతో వెళ్ళి తప్పించిన. ఆ దినమున కొల్లగా చీల్చేయాలని కంకణం కట్టుకొని దుమ్మిగా పడితే ఆ యొక్క గుంపులో దూరి సైన్యం వారిని చెల్లాచెల చేసి ఎంత కష్టమైందంటే భుజాల మీద మోసుకొచ్చినారు. ఎవరిని? పౌల్ని భుజాల మీద దొమ్మిగా లాక్కొచ్చినారు. వాళ్ళు లాగుతున్నారు. ఈ సీన్ ఎలాగుంటుందంటే ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుంది. ఒకసారి మేమందరం చదువుకున్న దినాల్లో ఒక ఏరియా నుండి మా గ్రామంలో ఎక్కి బస్సు కాలేజీకి వెళ్తుంటే మధ్యలో ఒక గ్రామం వచ్చింది. అక్కడ బస్సు ఆపిన తర్వాత ఇంకా ఫుల్గా ఉంది బస్సు. అందులో ఒక పిల్లోని కొరకు ఆపి
లోపలికి వచ్చి ఎవరు ఆ పిల్లడు అంటే ఈడ అని సరుకుతా ఆ పైన ఆ రాడ్ పట్టుకుని ఒకడు ఎగిసి తన్నాడు వాడిని. తడితే అందరి మీద పడినాడు. అక్కడి నుంచి తనితే కింద వచ్చి పడినాడు. తనితే లాక్కుని వెళ్ళినారు. ఓయమ్మా మిగిలిన వాళ్ళు ఏమైందని నేను లాగడం, అందరూ వాడిని లాగడం. ఎంత భయంకరం అంటే అంత భయంకరం. ఒక పౌలును రక్షించడానికి సైన్యానికే తల ప్రాణం తొక్కొచ్చింది. భుజాల మీద వేసుకొచ్చినారు. ఆ తర్వాత మిగిలిన భక్తులందరూ అమ్మో ఏం జరుగుతుందో ఏమో, ఆ పౌలును జైలుకి లాక్కోమైనారు, వేసినారు అని భయపెడతారు. అయితే ఆయన ఉత్తరం రాసినాడు. ఆ తర్వాత ఏమైంది, అక్కడి నుంచి చెరసాల వేసి తర్వాత పేస్తూ, ఫేలిక్సా, అగ్రిప్ప ఈ ముగ్గురు రాజుల విచారణ అయింది. తర్వాత రోమాకు తరలిస్తున్నారు ఓడలో. అంటే రోమాకు ఏమన్నాడు, నువ్వు కైసర్ ఎదుట నిలబడవలసి ఉంది అని ఓడలో ఉన్నప్పుడే ప్రభు మాట్లాడినాడు. అంతకు మునిపే మాట్లాడినాడు. ఆయన అరెస్ట్ కాక మునిపే పౌలుతో మాట్లాడినాడు. అవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలా, ఇతను అరెస్ట్ కాబడాలా. ప్రియులరా, యూదులు అతన్ని చంపదలిచినాడు. చంపడం అనేది పెద్ద కీడ, జైల్లో పడ్డం అనేది పెద్ద కీడండి. చంపడం అనేది పెద్ద కీడు. పెద్ద కీడు నుండి తప్పించడానికి చిన్న కీడుకు అప్పగిస్తాడు ప్రభు, గుర్తుపెట్టుకోండి. పెద్ద కీడు నుండి తప్పించడానికి చిన్న కీడును మనకు అప్పగిస్తాడు. అందుకే కీడే కీడును తప్పిస్తుంది, కీడులోనే మేలు ఉంటుంది. అందుకని ప్రస్తుతం జరుగుతున్నదని నీ మనస్సుకు ఆయాసకరంగా ఉంటుంది, కానీ అది క్షేమకరములే. రాబో దినములకు అది క్షేమకరములు. ప్రస్తుతం అది క్షేమంగా అనిపించదు. ప్రభు మనల్ని కొన్ని ఇబ్బందులు కూడా, ఇప్పుడు కాలు మీద ఒక రాయి పడింది, కాలుకుంటే అయిపోయింది, అమ్మో కాలుకుంటే అయిపోయిందంటే నీకు తెలీదు. బయట నువ్వు తిరుగులాడితే నీ తిరుగుడికి యాక్సిడెంట్ అయ్యి సావాల్సి ఉంటుందేమో. అందుకనే ఇది కనుక కీడును తప్పించడానికి కీడే దేవుడు వాడేది. కనుక ప్రతి కీడును ఆయన ఏం చేస్తాడు, మేలు కొరకు మారుస్తాడు. అందుకనే ప్రియులరాయి సంగతులన్నీ మనం ఎరుగుతూ రావాలి. కనుక ఏ శ్రమ అయినను, ఇంత కీడు కలిగింది యోబు, ఇంత నష్టం కలిగింది యోబు, కీడును నా దేవుడు మేలుకు మారుస్తాడు. గొప్ప మేలును అనిపించడానికి ఈ కీడును రాజేసినాడు. భయంకరమైన కీడులో నుండి తప్పించడానికి ఈ కీడు రెట్టింపు బహుమానం యోబు పొందుతూ వచ్చినాడు. కనుక ప్రియులరాయి సంగతులు మనం ఎరగటానికి మనం మనసు పెట్టాలి. అందుకనే శ్రమ అయినను, రోమిలకు రాసిన పత్రిక 8:35 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8:35 త్వరగా చదవాలా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమునైనను, ఖడ్గమైనను. నీ క్రైస్తవుని జీవితంలో ఖడ్గం వస్తుంది, కరువు వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, హింస వస్తుంది, బాధ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ ఎలాగొస్తుంది? మనుషుల మూలంగానే వస్తుంది. అందుకని ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడలేడు, దేవుని నుండి నిన్ను వేరు చేయలేడు. కనుకనే ఇవి మనం గుర్తించుకోవాలి. కనుక రెండవది ఏంటంటే, తన యొక్క పూర్వీకులను, తల్లిని, తండ్రిని, పితరులను గుర్తు చేసుకోవడం అనేది ధన్యకరం. ఏం గుర్తు చేసుకుంటున్నాం? వారి యొక్క మాదిరికరమైనటువంటి ప్రతి జీవితాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రెండవది, అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి, ప్రభుని యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకోవడం అవసరం. తల్లిదండ్రులు చూపించింది ఎవరి ప్రేమ అండి? దేవుని ప్రేమ. దేవునికి ప్రతినిధులుగా వారు మనల్ని ప్రేమించినారు. ఒకసారి ఒక చిన్న పిల్లోడు, ఒక అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టాడంట. ఒక బాబు పుడితే వాడు పెరిగినంత మాత్రం చిన్న పిల్లోడుగా అంత మాత్రం ఉన్నప్పుడు భార్య చనిపోయింది. ఇంకా ఆ పిల్లోడుకు వాళ్ళ తల్లి అంటే భలే ఇష్టము. ఒకే ఒక కొడుకు. వాడు ఏడ్చి ఆ తల్లి చనిపోయింది, పాతి పెట్టేసినాడు.
ఆ తర్వాత ఏం చేయాలి, తన పని పాటల మీద బయట తిరగాలి అతను. మరి వీడిని పెంచేది ఎట్లా, వీడిని పాలన చూసేది ఎట్లా? ఒక పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత కొంతకాలానికి కొడుకుని పిలిచి అడిగినట, నాయన మీ అమ్మ గుర్తుకొస్తుందా? గుర్తుకొస్తుంది డాడీ. సరే, మీ అమ్మకిని ఇప్పుడుండే అమ్మకిని ఏమైనా తేడా ఉందా, లేకుంటే బాగా చూసుకుంటుందా, లేక ఆ అమ్మకి ఈ అమ్మకి వ్యత్యాసం ఏమైనా ఉందా చెప్పురా అన్నాడంట. అప్పుడు కొడుకు ఏమంటాడండి, ఏమంటాడు? ఆడన్నాడంట, నాయన ముందు అమ్మ చాలా అబద్ధాలు కోరు డాడీ, చాలా అబద్ధాలు చెప్పేది, ఈ అమ్మ సత్యవంతురాలన్నాడంట. ఈ అమ్మ ఇంకా కంగు తిన్నాడు. అట్లా ఎంచిన వేయలే ఆయన ఏమనుకున్నాడు, తల్లి అంటే వీనికి వీళ్ళ ఇష్టం, వీడంటే ఆమెకి ఇష్టం కనుక మా అమ్మ అంటాడేమో అంటే వాడేమన్నాడు, మా అమ్మ అబద్ధాలు చెప్తుందండి, అబద్ధాలు చెప్తుంది, ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది మా అమ్మ. అయితే ఈ అమ్మ సత్యవంతురాలు, అబద్ధాలు చెప్పదు, తాను చెప్పినట్లే జీవిస్తుంది డాడీ అన్నాడంట. ఎట్లా రా అన్నాడంట. మా అమ్మ అనేది, రే నువ్వు కానీ మట్లో గిట్లా ఆడుకొని వచ్చినావు అనుకో, నీకు అన్నం పెట్టనంటది. ఆ తర్వాత ఆడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు స్నానం చేయించి మళ్ళీ తినిపిస్తుంది. అయితే ఈ తల్లి కూడా అలాగే అంటుంది, ఏమంటుంది, నువ్వు మట్లో గిట్లా ఆడుకొని వచ్చి నీకు అన్నం పెట్టనంటది. అలాగనే పెట్టలేదు డాడీ, 3 దినాలు పస్తున్నాను అన్నాడంట. అర్థమైందండి? ఈ తల్లి ఎలాంటిది? సత్యవంతురాలు. ఆ తల్లి ఎలాంటిది? అబద్ధం. అంటే ఏంటది? కృపగల తల్లి. తప్పిదాన్ని చేసింటే క్షమించే తల్లి. ఎన్నిసార్లు తప్పిదం చేసినా క్షమించే తల్లి. తప్పు చేయకూడదని హెచ్చరించే తల్లి, చేసిన తర్వాత క్షమించే తల్లి. అది ఈ తల్లి సత్యవంతురాలు, చెప్పిన మాట మీద ఉంది. అయితే ఏం లేదు, కృప లేదు, ప్రేమ లేదు. మన ప్రభు ఎవరండి? కృపగలవాడు, సత్యవంతుడు, అట్ ద సేమ్ టైం కృపగలవాడు. పాపము చేయొద్దు అంటాడు, ఇలాగుండాలి అంటాడు. మనం ఉంటామా? ఎన్నోసార్లు బలహీన పడిపోతాం. తిరిగి వస్తే ఆయన ఏం చేస్తాడు? క్షమించి కడిగి పరిశుద్ధపరిచి తిరిగి అక్కన చేర్చుకుంటున్నాడు. కృపగలవాడు. అందుకని కృపగల దేవుని ఆశ్రయించు, కృపగల దేవుని దగ్గరికి రా. చాలాసార్లు ఈ దేవుని సత్యం ఉంది, ఆ దేవుని సత్యం ఉంది, అక్కడ సత్యం ఉంది, ఇక్కడ సత్యం ఉంది పరిగెడుతున్నావు. సత్యం ఉంటుందండి. సత్యం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని బట్టి నీకు నరకం వెళ్ళు అంటది. ధర్మశాస్త్రం ఎవడు నెరవేర్చలేడు. 10 ఆజ్ఞలు అంటే ఏదో ఒక ఆజ్ఞలు తప్పిపోతాం. ఒక్క ఆజ్ఞలు తప్పిపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపమునకు వచ్చి జీతం మరణం, నిత్య నరకాగ్ని వెళ్ళాల్సిందే. అయితే కృప క్షమిస్తుంది. కనుక మోషే వలన ధర్మశాస్త్రం, ప్రభుని యేసుక్రీస్తు వలన కృప మనకి ఇవ్వబడింది. అందుకని కృపా సత్య సంపూర్ణుడు. నువ్వెంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు తప్పిపోయినా ప్రభుని యేసుక్రీస్తు వారిని క్షమించి నేను తన బిడ్డగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తను అందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారము ఆయనకి ఇచ్చున్నాడు. కనుక సద్వినియోగం చూసుకో, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. తండ్రి, అవిధేయుడిగా ఉండి దురాత్మ ప్రేరేపణకు లోను కావద్దు. విధేయుడై దేవుని మార్గంలో నడుచుకో. ఇటు కృప, ఇటు విధానంలో ప్రభు మనల్ని చక్కపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబం కొరకు 2 ప్రార్థన చేయండి, తర్వాత ముగించుకుందాం. జాయిన ప్రార్థన. తండ్రి గొప్ప వీడియో దేవా చాదన్న కుటుంబాన్ని పెట్టిన ప్రభావ నా తండ్రి ఆరాధించుకుంటున్నాం, చూపించుకుంటున్నాం. దేవాగా దినాలంతటా ప్రభావ నా తండ్రి కష్టాల, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, మనచింతలు, కొంగదల, నిరుత్సాహంలో ఉన్నప్పటికీ ఇది ఆశను బలపరిచి స్థిరపరిచిన ప్రభావ నా తండ్రి దేవ ధైర్యపరిచి నా దేవుడు ఉన్నాడని చెప్పిన దేవ కృపగల దేవుడు, ఆశ్చర్యం గల దేవుడు నా ప్రాణానికి ఉన్నాడని ప్రభావ దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం అనుగ్రహించినావు.
దేవా సంవత్సరం అంతటి కాపాడిన బిడ్డలను కుటుంబాన్ని అందరినీ కూడా కాచి కాపాడి నూతన సంవత్సరం ప్రవేశపెట్టినావు తండ్రి. ఇదిగోన రోమ 8:10 జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగోన ద్వితీయ ఖండన పురోనతన దేవ నమ్మకం కలజ కరుణావసల దేవ ఇదిగోన 11:25 జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఏ మనుషుడు నా ప్రవణ తండ్రి నీ నిలవనేరుడని చెప్పిన దేవ ఇదిగోన ప్రవణ తండ్రి నీ కృప నీ దయ ప్రవణత నీ కుటుంబానికి అన్నకు అనుగ్రహించినావు. సంవత్సరం అంతటి కూడా ధైర్యం విశ్వాసం కలిగి దేవాన తండ్రి నమ్మకం కరుణావసల దేవ ఉన్నటకు సాయం చేయకండి. ఇదిగో నా కృపగల దేవుడు ఉన్నాడు. నన్ను నా కుటుంబాన్ని పోషించి రక్షించేవాడు తండ్రి. దేవా కనికరి సాయించి వాటి దుర్వ విశ్వాసం కుటుంబ వాగ్దానం ఎత్తుకవాదం నెరవేర్చు. ఆర్థిక విషయంలో ఆదుకో రక్షించి కాపాడుతండి. దేవాన నమ్మకం నీ కృపానే కాంచన ప్రవహించు గృహం చుట్టూ ప్రవాణ తండ్రి వేసిన రక్తం పవిత్ర రక్తం ఇందా రక్తం గొరిప రక్తం ప్రోత్సహించి దురాత్మల శక్తులు శత్రువులను ప్రవాణ తండ్రి నమ్మకం దూరపరిచిన ప్రవణ ధైర్యపరిచి దృఢమని విశ్వాసం బలమని విశ్వాసం ఇంకా బలపరిచిన ప్రవణ తండ్రి దేవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. నమ్మకం కుటుంబ చేసిన మేలుడు ఉపకారాలు బట్టి వేలాది వందలు చూసి చెల్లించుకుంటున్నాము. కృపలో జ్ఞాపకం చేసుకోతండి. నమ్మకం ఆయనకు ఇంకా కొద్దిపాటు స్వస్థ ఇచ్చినాము. ఇంకా నిపుణతన తాగుడు శక్తి బలము ఆరోగ్యం దయచేయి. ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించు. దేవ మంచి భవిష్యత్ జీవితాన్ని ప్రసాదించండి తండ్రి. దేవ కనికరి సాయించేమని కోరుకుంటూ దయని కోరుకుంటూ దేవాల తండ్రి మనమరాళ్ళు కొడుకులు కోడళ్ళు వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరి సాయం చేయదండి. ఆశీర్వదకరంగా దీవనకరంగా మహిమకరంగా ప్రవాణ తండ్రి నీకు నవాన తండ్రి దేవా సాక్షి విడలుగా జీవించడుగా ఆయత్తపడి సాయం చేయదండి. దేవా కృపలో జ్ఞాపకం చేసుకోమని ఇతబడిన వాక్యం నూరంతల ఫలించమని ఇన్నవారు హృదయంలో ఆత్మకారం ఆచరణ చిరకార జరిపించమని శిలువను కోరుకుంటూ శిలువ హృదయ పాసను కోరుకుంటూ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నమ్ములు శ్రేష్ఠ నవ్వులు గంభీర నవ్వులు అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి జీవం గల దేవానికి కొందనాలు చెల్లిస్తామైన మధ్యాహ్న కాలంలో మన తండ్రి నీ దాసుడు శాంతయ్య గృహం నందు చేరి ప్రార్థించేటి సమయాన్ని బట్టి వందనాలు. మా ప్రభు నీ దాసునికి ఇచ్చిన వాగ్దానాలు బట్టి వందనాలు. గత వాళ్ళంతా నీ కృపలో భద్రపరిచి కాపాడి మా ప్రభు నీ కృపకు పాత్రగా చేశారు. రానున్న కాలంలో కూడా మరి తండ్రి మీ సన్నిధి మీ సహవాసాన్ని నీ కృపను నీ దాసుని పట్ల సంపూర్ణంగా అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రేమించిన కుమారులు కుమార్తెలు పెట్టి వందనాలు, మనుమరాలు పెట్టి వందనాలు. అందరూ కూడా మరి తండ్రి నీ కృపలో భద్రపరిచి మహిమతో నింపండి. మా ప్రభా నీ నామ ఘనత కొరకే మహిమ కొరకే పిల్లలందరినీ వర్ధిల్ల చేయమని ఈ కుటుంబాన్ని ఆత్మీయంగా పోషించి వర్ధిల్ల చేయమని నీకే ఘనత మహిమ ప్రసాదించుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థించి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. మా ప్రియమైన పరలోకపు తండ్రి జీవము కలిగిన మా దేవా యేసు ప్రభు వారి ఘనమైన నామమున దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తుంటున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, పూజనీయుడు, అద్భుతములు చేయ దేవుడు, మాట్లాడే దేవుడు, ఎవరును నశించకూడదని ఇష్టపడి అందరూ అంతటను రక్షించబడి సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని మీరు తండ్రి ప్రభువా మాతో మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. చెప్పబడిన మాటలు ఏవి కూడా మా మాటలు కావు, మీ మాటలు కనుక మీ మాటలు ఎందుకు శ్వాసం ఉంచడానికి విధేయత చూపించడానికి ప్రతి వారికి కృపను అనుగ్రహించండి నాయన. ఈ లోకంలో పాపమునకు వచ్చి జీతం మరణం, అయితే దేవా నీ కృప ప్రభుని యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిత్య జీవాన్ని పొందుతూ సాయం చేయండి దేవా. నిత్యమైనటువంటి ఆయన స్థలానికి మేలుటూ సహాయపడుతురండి. నిత్య రాజ్యంలోకి కృప చూపించండి. దయగల మా తండ్రి మీరంత కృపగల దేవుడు, కనికరంగల దేవుడు. దేవ ఆయుస్సును అనుగ్రహిస్తున్నారు ఆయన. గొప్ప కీడుని తప్పించడానికి కీడునే వాడుతున్నారు. కీడు మాకు మేలుగా మార్చే దేవుడు తండ్రి. నాయన సమస్తం సమకూర్చి మేలుకు మార్చే దేవుడు కనుక కీడు ఎందు కూడా మేము ఆనందించాలని, శ్రమల ఎందు కూడా మేము ఆనందించాలని మాకు అటు విశ్వాసం అటు జీవితాన్ని ఇచ్చావు. అందుకొరకే స్తుతులు అర్పిస్తున్నాను. శాంతను బట్టి ప్రభు వాక్కును బట్టి మీకు వందనాలు, పిల్లలను బట్టి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు.
గొప్ప కార్యం జరిగించండి. మీ దేవుని దయచేయండి. కీడు నష్టం నుండి, వ్యాధి బాధల నుండి, రుగ్మతుల పోరాటం నుండి తప్పిస్తూ వచ్చినారు కనుక దేవ కనికరించుము. నీ దేవుడైన యెహోవా నేను తలగా ఉంచును కానీ తోకగా ఉంచును సెలిచారు. నీవు పైవాడుగా ఉండు కానీ కిందవాడుగా ఉండవని సెలిచారు. ఏ మనుషుడిని ఎదుట నిలవడాలని సెలవిచ్చినారు. నీ హాని చేయుటకు నీ మీదకి ఎవరు రారని సెలవిచ్చినారు. దేవ కనికరిని సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ కూడి వచ్చిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారిని తండ్రి ఆకర్షించండి, రక్షించండి. ఇలాగున మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ తల్లిని తండ్రిని గుర్తు చేసుకునేటువంటి మనసు ఇచ్చినందుకే స్తుతులు అర్పిస్తున్నాను. రేటం పర్యాలని వాక్యాన్ని మేము తలపోసుకుంటున్నాం. ప్రభా ప్రతిఫలం కుటుంబానికి దయచేయండి. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చేసిన మేలు కోరికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడు క్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.